నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసికొందును. ప్రియులారా, ఈ మాటలు దేవుడు తన ప్రజలైన మనతో చేస్తున్న ఒక గొప్ప వాగ్దానం. ఇక్కడ ప్రధానము చేసుకొనుట అంటే ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను హృదయపూర్వకముగా తన సొంతం చేసుకున్నట్లుగా దేవుడు కూడా మనల్ని తన నిత్యమైన సంబంధంలోకి ఆహ్వానిస్తున్నారు. ఆయన మనల్ని తన వారిగా చేసుకునేది మన నీతిని బట్టి కాదు, ఆయన చూపే అపారమైన దయాదాక్షిణ్యాలను బట్టి మాత్రమే. నేను దేవునికి దూరమయ్యానేమో, ఆయన నన్ను ప్రేమిస్తారా అని మీరు భయపడుతున్నారా? అయితే వినండి, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. మీరు పడిపోయినప్పుడు ఆయన నీతి మిమ్మల్ని సరిదిద్దుతుంది, ఆయన దయ మిమ్మల్ని తిరిగి లేవనెత్తుతుంది. లోకం మిమ్మల్ని మీ విజయాలను బట్టి ప్రేమిస్తుంది, కాని దేవుడు కేవలం మీరు ఆయన తన సంతానమని ప్రేమిస్తున్నారు. దేవుడు మనల్ని క్షమించటమే కాదు, మనల్ని తనతో నిత్యమైన సహవాసంలో ఒక పవిత్రమైన నిబంధన చేసుకున్నారు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఈ రోజు మీ భయాలను, ఒత్తిడిని దేవుని చేతుల్లో పెట్టి, ప్రభువా, నీ నిత్యమైన ప్రేమలో నన్ను నడిపించు అని అడగగలరా? దేవుడు తన కృపతో మిమ్మల్ని బలపరిచి తన దయాదాక్షిణ్యాల నీడలో మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.